నాకు అర్థం కాదు భయ్యా. ఇప్పుడు ఒకడు ఉంటాడు. ఆడు పొద్దున్న 4 గంటలు ఫస్టే అదే మార్నింగ్ షో బెనిఫిట్ షోకెళ్తాడు. ఆడెవడో థియేటర్‌లో షో ఎళ్ళే టైంకి ఆ చిరాకులో ఉన్నాడు. తర్వాత షో ఏసిన తర్వాత కొంచెంసేపు గ్లిచ్ ఏదో వచ్చి ఆగిపోయింది. మళ్ళీ అదో చిరాకు. ఆ తర్వాత మళ్ళీ ఓ 2 సార్లు గ్లిచ్ అలాగొచ్చి ఆ తర్వాత షో పడింది. చూసాడు. ఆ ఫ్రస్ట్రేషన్‌లో చూసాడికి ఆడికి సినిమా నచ్చలేదంట. సినిమా బాలేదని చెప్పేసాడు. ఇంకొకడుంటాడు. ఆడు రివ్యూలు ఎందుకిస్తాడో కూడా తెలీదు. ఆడు సినిమా చూసాడో లేదో కూడా తెలీదు. ఏదో చెప్పేత్తాడు ఎవడో రివ్యూ చూసింది. ఇంకొకడుంటాడు. ఈళ్ళు కొంతమందుంటారు. ఇది సినిమా బాలేదని ప్రూవ్ చేయడానికే సినిమాకెళ్తారు. సినిమాకెళ్ళి చూసి ఈ సినిమా పక్కా బాలేదని చెప్పేసి చెప్తారు. బావున్న సినిమా కూడా ఆడు బాలేదనే చెప్తాడు. అందరికీ సినిమా నచ్చుద్ది. ఆడికి మాత్రం సినిమాలో ఇదేదో లేదురా, ఇదేదో సెట్ అవ్వట్లేదు, సినిమా బాలేదని చెప్పేసి వస్తాడు. ఇలా చాలామందుంటారు. ఈళ్ళ వల్ల ఏమవుద్దంటే, వీళ్ళ వల్ల ఒక మంచి సినిమాని మనం తొక్కేస్తున్నాం. తర్వాత అండర్ రేటెడ్ అని పేరుతో దాన్ని ఇంకా ఇప్పుడు రాని ఇప్పుడు కలెక్షన్స్ రావాల్సిన టైంలో దాన్ని తొక్కేసి తర్వాత అండర్ రేటెడ్ అంటే దాని ఉపయోగం ఏముంది? ఆ తర్వాత ఆళ్ళకేమవుద్దంటే ఇలాంటి మంచి మంచి కాన్సెప్ట్‌లు తీసినా సరే ఈళ్ళకి ఎక్కదు. ఈళ్ళకి ఇంక ఈ రొట్ట, ఈ కమర్షియల్ మూవీస్ కొడుకోవడాలు, సర్పీసుకోవడాలు ఇలాంటివి తీసుకుంటే ఈళ్ళకి సరిపోద్ది అని చెప్పేసి ఇంకా ఆ జోనర్‌లో తీసుకుంటారు. అప్పుడు మనం మళ్ళీ ఇప్పుడు ఎంతైతే పైకి ఎదిగామో మళ్ళీ అంత కిందకి దిగిపోతాం.